బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం కేంద్రంగా కొన్ని వింత సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రి పేషీలో ఒక నకిలీ అధికారి అని చెప్పి, ఏకంగా మంత్రి పేరు చెప్పి డబ్బులు కాజేశారని చెప్పి, రకరకాలుగా ఒకానొక సందర్భంలో అయితే యూనిఫామ్ సర్వీసెస్లో కూడా ఒక నకిలీ వ్యక్తి ఎంటర్ కావడం మనం చూసాం. మరి అక్కడ అధికారులు, అధికార యంత్రాంగం, లేకుంటే మంత్రివర్గంలో ఆయన పేషీలో జరిగినటువంటి అంశాలు మంత్రి సూచనలో లేవా, ఆయన కనుసైగలో లేవా, కనీసం ఆయన పట్టించుకోవడం లేదా అనే రకంగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేషీలో మంత్రి పేషీ పేరుతో ఒక భారీ మోసం తెరమిరికి వచ్చింది. ఐటీ మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ప్రాజెక్టు మంజూరు చేస్తామంటూ 1,77,00,000 రూపాయలు తీసుకొని మోసం చేశారట. మియాపూర్ ఐటీ ఇంజనీర్ను లక్ష్యంగా చేసుకొని నకిలీ పత్రాలతో 1,77,00,000 రూపాయలు కాజేశారు కేటుగాలు. అయితే మంత్రి ఓఎస్డీ లెటర్ హెడ్లు, నకిలీ పత్రాలు చూపి మోసం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బాధితుడి ఫిర్యాదుతో 6 పైన కేసు నమోదైంది. ఏకంగా ఆయన పేషీని అడ్డాగా మార్చుకొని మియాపూర్ ఇంజనీర్ని టార్గెట్గా చేసుకొని 1,77,00,000 ఏం చెప్పారు మరి, ఆ వ్యక్తి ఎందుకు ఇచ్చాడు 1,77,00,000 అంటే ఒక ప్రాజెక్టు మంజూరు చేస్తామని చెప్పుకొచ్చారట. దీనికి వాళ్ళు ఉపయోగించుకుంది మంత్రి ఓఎస్డీ లెటర్ హెడ్లు, ఆ తర్వాత నకిలీ పత్రాలు. ఇవన్నీ ఉపయోగించి ఈ నేరగాళ్ళు ఆర్థిక మోసానికి, అంటే ఆ ప్రాజెక్టు మంజూరు చేస్తామని చెప్పి ఈ మోసానికి తెరలేపి 1,77,00,000 రూపాయలు కాజేశారట. 6 పైన కేసు నమోదైంది బాధితుడి ఫిర్యాదుతో.